ఈ మాత్రే నమః. మీరు ఆ శివభక్తులైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఆ శివయ్య ఆశీస్సులు పొందండి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి సుఖం, శాంతి, సంపద కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ ఎందుకు కొందరికి అన్నీ ఉన్నా ప్రశాంతత ఉండదు, మరికొందరు కష్టాల్లో ఉన్న ఆనందంగా ఉంటారు? దీనికి కారణం ఏమిటి అంటే పురాణాలు చెబుతున్నాయి. శివయ్య చెప్పిన గొప్ప రహస్యం ఏంటంటే ఈ రహస్యాన్ని స్వయంగా పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రహస్యం తెలిసిన వారి జీవితం మారిపోతుంది. ఈ రహస్యం ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి పరమశివుణ్ణి ఇలా అడిగిందంట, ప్రభు, మనుషులు ఎందుకు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు, సుఖం కోసం వెతుకుతారు, కానీ శాంతిని పొందలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటి అని. అప్పుడు శివుడు చిరునవ్వుతో ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడట. మనిషి బాధలకు ప్రధాన కారణం అతని మనసే. అవును, మనకు జరిగే ప్రతి బాధకు బయటికి ప్రపంచం కంటే మనలో ఆలోచన ఎక్కువ కారణం. గతం గురించి బాధపడడం, భవిష్యత్తు గురించి భయపడడం వల్ల వర్తమానాన్ని కోల్పోతున్నాం. కోరికలే బాధలకు మూలం. శివయ్య చెప్పిన మరో రహస్యం ఏమిటంటే అంతులేని కోరికలు ఉన్నవారికి శాంతి ఎప్పటికీ దొరకదు. సంతృప్తి ఉన్న చోటే నిజమైన సంపద ఉంటుంది. డబ్బు ఉండటం గొప్ప కాదు, ఉన్నదానిలో సంతోషంగా ఉండటం గొప్ప. రెండవది నోటి నుండి బయటికి వచ్చే మాట. అందుకే ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించాలి. చెడు మాటలు మాట్లాడకుండా జాగ్రత్త ఉండాలి. మూడవది కర్మ. కర్మ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. మనిషి చేసిన కర్మను ఎవ్వరూ తప్పించుకోలేరు. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. కొన్ని ఫలితాలు వెంటనే కనిపిస్తాయి, కొన్ని సంవత్సరాల తర్వాత కనిపిస్తాయి. కానీ కర్మ ఫలితం మాత్రం తప్పకుండా అనుభవించాల్సిందే. అందుకే శివయ్య చెప్తున్నాడు ధర్మ మార్గంలో నడవాలి అని. అహంకారం నాశనానికి దారి. రావణుడు గొప్ప జ్ఞాని, అపారమైన శక్తి కలవాడు, శివభక్తుల్లో అగ్రగణ్యుడు. కానీ అతని అహంకారం అతని జీవితాన్ని నాశనం చేసింది. అందుకే శివయ్య చెప్పిన గొప్ప బోధ ఏమిటంటే వినయం ఉన్నవారికి ప్రపంచం గౌరవిస్తుంది, అహంకారం ఉన్నవారికి కాలమే కూలదోస్తుంది. పార్వతీదేవికి శివుడు చెప్పిన చివరి మాట ఏమిటంటే మనిషి బయట ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నిస్తాడు, కానీ ముందుగా తన మనసును మార్చుకోవాలి. మనసు మారితే ఆలోచనలు మారుతాయి, ఆలోచనలు మారితే జీవితం మారుతుంది, జీవితం మారితే విధి కూడా మారుతుంది. అందుకే ప్రతిరోజు మంచి ఆలోచనలతో ప్రారంభించండి, దైవనామస్మరణ చేయండి, ధర్మాన్ని పాటించండి. అప్పుడే జీవితంలో ఎలాంటి కష్టాలు సులభంగా ఎదుర్కోగలుగుతాం. మనసును నియంత్రించండి, కోరికలు తగ్గించండి, ధర్మాన్ని పాటించండి, దైవనామస్మరణ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఆ శివయ్య కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.